ఫ్రెండ్స్ ఇది మన యాక్చువల్గా ఇంగ్లీష్ పీడిఎఫ్, Yes, sir. దాన్ని మనము తెలుగులో అందరికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో తెలుగులో కన్వర్ట్ చేసి అందరికి పంపడం జరిగింది. సో ఎవరికైతే ఆ పీడిఎఫ్ లేదో మళ్ళీ రేపు గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా పీడిఎఫ్ ని ప్రతి ఒక్కరికి ఒకసారి స్టడీ చేయండి. ఒకసారి స్టడీ చేయడం వల్ల మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి స్టడీ చేసినట్లయితే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నానండి. సో ఇక్కడ డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాను నేను. ఇందులో ఇప్పుడు మీటింగ్ చెప్తూ వస్తున్నాను నేను కానివ్వండి, శేఖర్ సార్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానులే. ఇంకేందంటే ఎవరు కూడా కంపెనీ నుండి వచ్చిన వాళ్ళం కాదు, అందరు కూడా ఒక్క $100 రిస్క్ చేసుకుని వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సిస్టంలో ఎవరైతే వస్తున్నారో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా $100 రిస్క్ చేసుకుని రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు నేను మీటింగ్ చెప్తున్నాను, రేపు శేఖర్ సార్ చెప్తారు. మీటింగ్ ఎవరు చెప్పినా కూడా మేమేమైనా కంపెనీ నుండి వచ్చిన వాళ్ళం కాదండి. కంపెనీ మాకు స్పెషల్గా ఏమి ఇవ్వట్లే, జూమ్కి కూడా ఇవ్వట్లే. జూమ్కి మేమే కట్టుకుంటున్నాం, శేఖర్ సార్ నేను ఇద్దరు కలిసి కట్టుకుంటున్నాం. అంటే కొందరికి ఉండొచ్చు ఫీలింగ్ ఏంటంటే, జూమ్ సెషన్ వీళ్ళు నిర్వహిస్తున్నారంటే వీళ్ళకు కంపెనీ ఏమో ఇస్తుంది అన్న ఫీలింగ్ లో ఉండొచ్చు ఎవరైనా. సో దానికోసం నేను క్లారిటీ ఇస్తున్నాను. ఓకే, జూమ్ డబ్బులు మాయే. ఎందుకు అంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం అందరికి చేరాలనే ఉద్దేశంతో ఈ జూమ్ సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విన్న తర్వాత మీకు నచ్చుతుందో నచ్చదో మీ ఇష్టం. అది ఎవరిని కూడా ఇక్కడ ఫోర్స్ గా మీరు రండి, మీరు రాకుంటే కుదరదు, మీరు ఎట్లయినా రావాల్సిందే అని బలవంతం చేసింది లేదండి ఇక్కడ. విని మీకు ఒక్కవేళ నచ్చితే, మీకు ఓకే అనిపిస్తే తప్పకుండా రావచ్చు. నచ్చలేదనుకోండి వదిలేయాలి, మర్చిపోవాలి, అక్కడనే అవసరం లేదు ఇక. ఓకే, సో ఆ విధంగా మెంటాలిటీ కలిగి ఈ సిస్టంలో వస్తే ఎటువంటి టెన్షన్ ఉండదు. లేదు, ఎవరన్నా మీ అప్లైనర్ మిమ్మల్ని బలవంతంగా నేను చూసుకుంటాను మీరు రండి, నేను ఉన్నాను కదా మీకు ఎందుకు 10,000 పెట్టండి పోతే నేను ఇస్తాను ఎవరన్నా అంటే మాత్రం అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. బిజినెస్ని బిజినెస్ లాగానే చేయాలి. రిస్క్ మనం చేయకుంటే రివార్డ్ పొందడానికి ఎలిజిబులం కాదు. 10% మనం ప్రాఫిట్ తీసుకోవాలంటే 1% రిస్క్ కూడా తీసుకోవాలి. రిస్క్ లేకుండా రివార్డ్ రావడం అంటే కష్టం అండి. రిస్క్ లేకుండా ఉండాలంటే ఉద్యోగం చేయాలి. ఓకే, ఉద్యోగం చేస్తే అందులో ఎటువంటిది రిస్క్ ఉండదు. కాబట్టి బిజినెస్ అన్నాక ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది. దాన్ని అందరూ భరించగలిగితే అందరికి వెల్కమ్ అండి. లేదు అంటే మీరు ఎవరికైనా కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు సిస్టంలో వచ్చిన వాళ్ళే, కానీ మీరు చెప్పేటప్పుడు ఎవరికైతే చెప్తారో అప్పుడే క్లియర్ చేయండి. సార్ ఇది $100 రిస్క్తో కూడుకున్న ప్రాజెక్టు. ఆ రిస్క్ కూడా క్యాల్కులేటెడ్ రిస్క్. రిస్క్ అంటే ఏదో కంపెనీ సిస్టమ్ పోతుంది బంద్ అవుతుంది అనేది కాదు. కానీ వచ్చేటప్పుడే మైండ్ ఫిక్స్ చేసి రావాలి. ఓకే 10,000 నేను పెట్టాను, బస్ అయిపోయింది. ఈ 10,000 వస్తే ఏంటి రాకుంటే ఏంటిది, ఒక సిస్టమ్ అయితే నచ్చింది బాగుంది అనుకుని రావాలి తప్ప ఈ 10,000 తోటి నా జీవితం మొత్తం గడిచిపోతుండే, ఈ 10,000 ఉంటేనే నేను జీవితాంతము బతుకుతుండే అనే ఫీలింగ్లో ఎవరన్నా ఉంటే మాత్రం రావద్దు ఫ్రెండ్స్. క్లియర్గా చెప్తున్నాం. 10,000 రిస్క్ తీసుకున్న వాళ్ళు రివార్డ్ కూడా తీసుకుంటారు. అదే 10,000 రిస్క్ తీసుకొని వాళ్ళు అప్లైనర్ మీద నెట్టేసే వాళ్ళు మాత్రం ఈ సిస్టంలో ఎలిజిబుల్ కాదు. ఇది క్లియర్గా కరాఖండితంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎవరన్నా సార్ మీరు చెప్తేనే మేము పెట్టాం, మీరు జూమ్ మీటింగ్లో పెట్టి చెప్తేనే మేము పెట్టాం, ఇటువంటి వాళ్ళ అవసరం లేదండి. దయచేసి అందరూ గమనించాలి, ఇటువంటి వాళ్ళ అవసరం లేదు. మేము జూమ్ సెషన్స్ ఎందుకు చెప్తున్నామండి? అవగాహన కోసం చెప్తున్నాం, మాకు తెలిసిన విషయాలు చెప్తున్నాం. అంతేకాని మీరు ఖచ్చితంగా ఇది చేయాలి లేకుంటే కుదరదు అనేది కాదు. మీరు జూమ్ విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీ నిర్ణయం ప్రకారంగానే చేసుకుంటారు. కానీ తర్వాత ఏమంటారు తెలుసా, మీరు జూమ్ పెడితేనే మేము చేసినాం సార్, లేకుంటే చేయకపోతుండే. ఎవరు వినమన్నారు? ఎవరు మిమ్మల్ని చేయమన్నారు? దానికి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే అందిస్తున్నాం. ఆ సబ్జెక్ట్ నచ్చిందా లేదా మీ 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 ఇష్టం, అది అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ మీరు వచ్చి కడుతున్నారంటే మీకు సబ్జెక్ట్ నచ్చే కడుతున్నారు అన్నట్టు, అంటే రిస్క్ ఆల్రెడీ మీరు భరించడానికి సిద్ధమైనట్టు. ఆ విషయం గమనించాలి ఫస్ట్. తర్వాత ఎవరినో మీ అప్లైనర్ని అంటే అప్లైనర్ మీద నెట్టేయడము, లేకుంటే మీటింగ్ చెప్పిన వాళ్ళ మీద నెట్టేయడము, ఇటువంటి పనులు చేయకండి ఫ్రెండ్స్. బిజినెస్ అన్నాక నెట్వర్క్ ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు మనం ఫిక్స్ అయిపోవాలి, మన మైండ్ ఫిక్స్ అయిపోవాలి ఏంటంటే మనము సాధించడానికి వెళ్తున్నాం, అందులో ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని అధిగమించే మనం ముందుకెళ్ళాలి అని మైండ్ని ఫిక్స్ చేసి వస్తేనే ఇందులో సాధ్యమవుతుంది. ఆ మైండ్ సెట్ లేకుండా అయ్యో నా జీవితం ఈ 10,000తోటి మొత్తం జీవితాంతం బతికేవాని కదా అనుకున్న వ్యక్తి మాత్రం సక్సెస్ని సాధించలేడు. ఓకే, లక్షలు మేము రిస్క్ చేశామండి, కానీ ఇందులో ఎవరిని లక్షలు రిస్క్ చేయమని చెప్పట్లే. $100 రిస్క్ చేయండి, దీనివల్ల జీవితం మారే అవకాశము ఉంది. ఓకే, సో అందరు చూస్తున్నారు, ఎవరికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎలా వస్తుంది, ఎన్ని రోజులు వస్తుంది అందరికీ తెలుసు. కానీ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వ అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాని బేసిక్ లో ఈ పాయింట్ చెప్పడం జరుగుతుంది, లేకుంటే ఈ పాయింట్ చెప్పే అవసరం లేదు, కానీ డిస్క్లైమర్ ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, రైట్. ఎనీ హావ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ అండి. సో మనము ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లో ఉన్నాం, ఆ ప్లాట్ఫామ్ పేరే గ్రో కాయిన్ జాయింట్. ఓకే, గ్రో ఇట్ మీన్స్ పెరగడం, చక్కటి. ఓకే, గ్రో అంటే మనకు అభివృద్ధి, రైట్. కాంజాయింట్ కలిసికట్టుగా అభివృద్ధి చెందడము. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఒకరికొకరు చేయందిస్తూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతూ వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి ఏకైక ప్లాట్ఫామ్ అండి, అదే గ్రో కాంజాయింట్. ఓకే, సో ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఆ మైండ్ సెట్ తోనే రండి. ఎప్పుడైతే మనం కరెక్ట్ ఏదైతే గట్టిగా అనుకుంటామో అదే జరుగుతుంది. భయపడుకుంటూ వచ్చి అయ్యో ఇట్లా ఎట్లా ఎలా అనుకుంటూ ఉంటే అది కథ ఉల్టా అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాజిటివ్గా రండి, పాజిటివ్ మైండ్ సెట్తో రండి. $100 నాకు ఇంత సంపాదించి పెడితే నా ఫ్యామిలీ సెక్యూర్గా ఉంటుంది, ఓకే అని రావాలి. అప్పుడు అదే జరుగుతుంది. ఓకే, రైట్. మేమందరూ కూడా ఇందులో ఉన్నటువంటి ఇన్కమ్ చూసి వచ్చాం, మాకు నచ్చింది మేము చేస్తున్నాం, మీకు నచ్చింది మీరు చేస్తున్నారు. ఇక వాళ్ళని కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి, మీకు నచ్చితే చేయొచ్చు, లేకుంటే ఏం లేదు. కానీ ఫస్ట్ సిస్టమ్ అయితే అర్థం చేసుకోవాలి. సరే, ఒకసారి అర్థం కాలేదు, రెండోసారి అర్థం కాలేదు, మూడోసారి అన్న అర్థం కావాలి. ఒకవేళ మూడోసారి కూడా అర్థం కాకుంటే మీరు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎలిజిబుల్ కాదు అని అర్థం, రైట్. సో ఈ విషయాలు ప్రతి ఒక్కరు గమనించండి ఫ్రెండ్స్. ఎవరిని కూడా లక్షలు పెట్టండి, రోజు ఇంత పర్సెంటేజ్ తీసుకోండి అని ఎవరికి చెప్పట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో ఓన్లీ $100, అది కూడా వన్ టైం పేమెంటే, రైట్. సో ఫ్రెండ్స్, ఈ సిస్టంలో జర్నీ చేసి ఇన్కమ్ సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. సో ఎవరైతే ఇన్కమ్ సంపాదించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరైతే టీమ్ బిల్డ్ చేసి వేరే వాళ్ళకి ఈ అవకాశం కల్పిస్తున్నారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈ సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలిసినప్పుడు ఎవ్వరు కూడా చేయకుండా ఉండరండి, టీం చేయకుండా ఉండరు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండరు. ఎందుకంటే అందరికి అవకాశం ఇస్తే అందరు కూడా బాగుపడతారనే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో తప్పకుండా ఈ అవకాశం వేరే వాళ్ళకి అందిస్తారు. మనమే బాగుపడాలి, మనమే బాగుండాలి, మనకంటే ఎవరు ముందు వెళ్ళకూడదు అనేది అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే తప్ప మనమే బాగుండాలి, మనమే బాగుపడాలి, మన దగ్గర డబ్బులు ఉండాలి, మనమే తోపులో ఇది దిస్ ఇస్ నాట్ మైండ్ సెట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఓకే, మనం బాగుపడటమే కాకుండా మనతో చాలా మందిని బాగుపరచాలి, అదే నెట్వర్క్ యొక్క గొప్పతనం అండి. నెట్వర్క్ ఎందుకు ఏర్పడ్డది? ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే సెకండరీ సోర్స్ ఇన్కమ్ సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశము ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఆ అవకాశం కోసం వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ అవకాశం అందరికీ అందాలంటే ఎవరి వల్ల అందాలి? ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసి కాదండి, మనం చెప్తేనే కదా. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. మనం ఒకరి దగ్గర వెళ్ళి ఓపెన్ అయితే వాళ్ళకి అర్థమై వాళ్ళకి నచ్చి వాళ్ళు చేసుకుంటారు.
మనం ఓపెన్ కాలేదనుకోండి, వాళ్ళకి తెలియదు, అటువంటిప్పుడు చేసుకోరు కదా. అంటే మంచి ఇన్కమ్ సంపాదించే ప్లాట్ఫామ్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. అదే మనం చెప్పి ఉంటే, వాళ్ళకి నచ్చి వాళ్ళు చేసుకుని ఉంటే, వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళ యొక్క స్థితిగతులు మారేటివి, ఫైనాన్షియల్గా ఎదిగేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడేటివి, వాళ్ళ పిల్లల చదువులు బాగుపడేటివి. ఓకే, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు దర్జాగా చేసేవాళ్ళు, ఎవరి మీద డిపెండ్ కాకుండా. కాబట్టి ఫ్రెండ్స్, మౌత్ ఓపెన్ చేయండి వేరే వాళ్ళ దగ్గర. వారు చేస్తారా చేయరా అనేది వేరే విషయం, మీరు చెప్పారా లేదా. ఒకవేళ అర్థం కాలేదంటే మీటింగ్లో కూర్చోబెట్టాలి. మీటింగ్ విని కూడా అర్థం కాకుండా రెండో రోజు మూడో రోజు వింటారు, తర్వాత అర్థమైతే చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, డబ్బు సంపాదించే మార్గాన్ని అందించాలి. మన దగ్గర ఉంది ఆ మార్గం అన్నప్పుడు మనం అందించాలి, వేరే వాళ్ళకి చూపాలి, మార్గం చూపాలి. మనం ఎప్పుడైతే మార్గం చూపిస్తామో ఆ మార్గం గుండా నడిచిన వ్యక్తి బాగుపడతారు, ఒకవేళ ఆ మార్గం గుండా నడవని వ్యక్తి బాధపడతాడు. సింపుల్ మ్యాటర్. ఆ మార్గం అయితే చూపించాలి కదా. ఓకే, అక్కడ వరంగల్లో నిలబడి, వరంగల్లో వచ్చి ఫలానా మంచిర్యాల ఎక్కడ ఉందంటే ఇలా ఇలా ట్రైన్లో వెళ్తే మంచిర్యాల వస్తుందని చెప్పాలి. లేదు నేను రివర్స్ పోతా అంటే హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మంచిర్యాల వచ్చే వ్యక్తి హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ నుండి మంచిర్యాల రావాలి. ఆ విన్న వ్యక్తి ఏమవుతాడు, డైరెక్ట్ ఇన్ టైంలో వచ్చేస్తాడు. లేదు లేదు నువ్వు చెప్తే వినా, నేను రివర్స్ వెళ్ళి వస్తా అంటే వెళ్ళని. ఓకే, రివర్స్ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ రావాల్సిందే. ఎక్కడ రావాలి, డెస్టినేషన్ ఎక్కడ, మంచిర్యాల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో రెండు మూడు రకాల, అంటే అంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళు ఆలోచించుకుంటూ వెళ్తారు. మనం చెప్పింది వినరు కొందరు, వాళ్ళకి నచ్చింది, వారికి నచ్చింది చేసుకుంటూ వెళ్తారు. సో సార్ సార్ కంటెంట్ ఏదేమైనప్పటికీ కంటెంట్ లోకి వచ్చాను సార్, చాలాసేపు అయింది. నో ఇష్యూ, నో ఇష్యూ, నో ఇష్యూ. ఓకే, ఏదేమైనప్పటికీ అందరు వచ్చిందా, ఎప్పుడు స్ట్రెంత్ ఎంత అయింది, పెరిగిందా? 112, యా, రైట్, ఓకే, డన్. 112. అంటే 140 150 మన స్ట్రెంత్ యాక్చువల్గా. ఓకే, సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ని అర్థం చేసుకోండి, సిస్టమ్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. సో సిస్టమ్ గురించి సో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సిస్టమ్ అనేది ఏఐ మాధ్యమం ద్వారా రన్ అయ్యేటువంటి సిస్టమ్ అండి. సో పీపుల్ టు పీపుల్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి సిస్టమ్ అండి ఇది. ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఈ కనెక్టివిటీ అనేది ఇక్కడ అవసరం. ఎందుకంటే కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్ ఇది. ఎలా ఇప్పటి వరకు ఈ కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్ చాలా వచ్చాయి, ఆటోపుల్ సిస్టమ్ చాలా వచ్చాయి. ఆటోపుల్ సిస్టంలో ఫస్ట్ టైం ఒక అందరికీ ఇన్కమ్ పక్కా వచ్చే విధంగా డిజైన్ చేసినటువంటి ఏకైక ప్లాట్ఫామ్ అండి. ఇంతకుముందు హారిజెంటల్ వచ్చే 2 మ్యాట్రిక్స్, 3 మ్యాట్రిక్స్, 4 మ్యాట్రిక్స్, 6 మ్యాట్రిక్స్ కూడా వచ్చాయి. సో ఈ మ్యాట్రిక్స్లు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా హారిజెంటల్ ఉండేటి. మన సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ హారిజెంటల్ అనే సిస్టమ్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి లీనియర్ ప్రోగ్రామ్, వర్టికల్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. అంటే ఒకటే లైన్, ప్రపంచంలో ఎవరెక్కడ జాయిన్ అయినా కూడా ఒకటే లైన్, ఒక్కరి వెనుక అంటే ఒకటే లైన్లో నిలబడాలి. దీనివల్ల ఏమవుతుంది, ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆటపోటు రావడం. మళ్ళీ మన సిస్టంలో గొప్పనైన విషయం ఏమన్నా ఉందా అంటే అది రిబర్త్ సిస్టమ్. సో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు తప్పించుకొని వెళ్ళకుండా ఓన్లీ 20% వాళ్ళకి ఇచ్చి మళ్ళీ రిబర్త్ రూపంలో మళ్ళీ ఐడీస్ పెరిగి మళ్ళీ కిందికి రావడం, దీనివల్ల మళ్ళీ ముందున్న వాళ్ళకి ఇన్కమ్ రావడం, ఇదే జరుగుతుందండి. సో ఈ సిస్టమ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం, రైట్. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టంలో వచ్చిన వాళ్ళు ఒకటే లైన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ టైం అండ్ డేట్ని బట్టి వాళ్ళకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది, రైట్. ఇకపోతే ఇందులో అంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ డిఫాల్ట్స్ అన్నిటిని కూడా తొలగించి నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క చరిత్రను మార్చడానికి వచ్చినటువంటి ఏకైక ప్లాట్ఫామ్ అండి. ఆల్రెడీ మార్చేసింది. ఓకే, ఎంఎల్ఎం ఏదైతే ఉందో, ఎంఎల్ఎం ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా పీపుల్స్ మీద డిపెండ్ అవుతాయి. సో ఇందులో ఆ సిస్టమ్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. అన్నిటిని బ్రేక్ చేసి ఒకే ఒక సిస్టమ్గా అవతరించడం జరిగిందండి ఇది.
సో ఈ సిస్టంలో ముందుగానే సిస్టమ్ ఒకటి చెప్పింది ఏంటంటే చిన్న అమౌంట్ తోటి ఒక సస్టైనబుల్ గ్రోత్ అనేది చూడడం జరుగుతుంది ఇందులో అని చెప్పడం జరుగుతుంది. సస్టైనబుల్ గ్రోత్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో సస్టైనబుల్ గ్రోత్ గా అవతరిస్తారండి. అంత అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇక గ్రోకాయిన్ జాయింట్ అనేది ఏఐ మాధ్యమం ద్వారా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది. ఓకే, ఇది BB20 నెట్వర్క్, బిఎన్బి చైన్ అంటే BB20 నెట్వర్క్ లో ఇన్బిల్ట్ చేయబడి ఈ సిస్టమ్ ని రన్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా ఆటోమేషన్ లో నడుస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇది సెమీ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ ఎందుకు అంటే అప్పుడప్పుడు అంటే మన ఇండియన్ పీపుల్ యొక్క మెంటాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ సెమీ డీసెంట్రలైజ్ లో ఉంచడం జరిగింది. ఓకే, సో తర్వాత ఒక 6 months తర్వాత దీన్ని కంప్లీట్ గా డీసెంట్రలైజ్ లో మార్చుతారు. అప్పటి వరకు మాత్రం సెమీ డీసెంట్రలైజ్ లో ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ మనకు మెయిన్ ఈ సిస్టమ్ యొక్క మెయిన్ గొప్ప విషయం ఏంటంటే ఇది 4 మెథడ్స్ మీద రన్ అవుతుంది. 4 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు చూడొచ్చు మనకు డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి స్పాన్సర్ ఇన్కమ్ కానివ్వండి, సిస్టమ్కి పోయేటువంటి ఇన్కమ్ కానివ్వండి, ఆటోపుల్ ఇన్కమ్ కానివ్వండి, ఆ తర్వాత ఐడీస్ రిబర్త్ కావడం, ఆ తర్వాత కొత్త ఐడీస్ ఎంటర్ కావడం, ఈ కొత్త ఐడీస్ పాత ఐడీస్ మళ్ళీ ఒకేసారి రిబర్త్ కావడం, ఇవన్నీ కూడా ఈ క్యాల్కులేషన్ ద్వారా కొన్ని కోడింగ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కోడింగ్స్ ద్వారా ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది ఆ కోడింగ్స్. ఓకే, రెండో మెథడ్ వచ్చేసి అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. ఈ సిస్టమ్ కి గుండెకాయ అండి. అది అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్ అనేది ఈ సిస్టమ్ కి గుండెకాయ. అన్లిమిటెడ్ రిబర్త్ ఐడీస్. ఎందుకంటే ఆటోపుల్ సిస్టమ్ అంటే ఏంటిది? కమ్యూనిటీ మీద ఆధారపడాలి. కమ్యూనిటీ వస్తేనే సిస్టమ్ రన్ అవుతుంది, లేకుంటే కాదు. కానీ ఆ కమ్యూనిటీని సిస్టమే రెడీ చేస్తే, ఆ కమ్యూనిటీని సిస్టమే తీసుకొస్తే బయట కమ్యూనిటీతో ఆధారపడే అవసరం లేదు కదా. సో 66% కమ్యూనిటీని సిస్టమే రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ 34% కమ్యూనిటీ బయట నుండి రావాలి. అంటే ఒక వ్యక్తికి ఆటోపుల్ రావాలంటే 3 ఐడీలు రావాలి. ఆ 3 ఐడీల్లో 2 ఐడీలని సిస్టమే జనరేట్ చేస్తుంది, ఒక ఐడి మాత్రం బయట నుండి రావాలి. ఆ ఒక ఐడి రాగానే వెంటనే ఆటోపుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు గ్రూప్ లో టకా 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 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆటోపుల్స్ వచ్చినాయి అని మనకు పెడుతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది చూడండి. సిస్టమ్ ఏ విధంగా డిజైన్ చేసిందో చూడండి ఫ్రెండ్స్. మనకు December 11 సిస్టమ్ వచ్చింది. ఈ సిస్టమ్ వచ్చి ఇప్పటికి దాదాపు 45 days అవుతుంది. ఈ 45 days లో ఒక్కసారి కూడా చిన్న జలక్ ఇచ్చినటువంటి సందర్భం కూడా లేదు. సిస్టమ్ స్మూత్ గా రన్ అవుతూ వెళ్తుంది, చాలా స్మూత్ గా రన్ అవుతూ వెళ్తుంది ఫ్రెండ్స్. ఇమ్మీడియట్ విత్డ్రాల్ పెడితే ఇమ్మీడియట్ వస్తున్నాయి, ఐడి యాక్టివేషన్ చేస్తే ఇమ్మీడియట్, ఓకే, P2P చేస్తే ఇమ్మీడియట్, $1 కూడా చేయొచ్చు, అది కూడా తీసుకుంటుంది. సో సిస్టమ్ చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో. అది సిస్టమ్ యొక్క గొప్పతనం. ఎందుకంటే ప్రతి ఒక్కరి విన్నింగ్ కోసం సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ విన్నింగ్ ఎలా ఉండాలి, విన్నింగ్ రావాలంటే ఏం చేయాలో అన్ని కూడా ఇందులో ముందుగానే డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెథడ్, ఇది ఇంకో అద్భుతమైన మెథడ్ అండి. ఎందుకంటే మనం ఈరోజు డబ్బులు సంపాదిస్తున్నామంటే ఈ మెథడ్ వల్లనే సంపాదిస్తున్నాము. ఆ మెథడే ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ మెథడ్ అండి. రీఇన్వెస్ట్మెంట్ అంటే చూడండి, ఇప్పుడు మనకు సపోజ్ మనకు ఫస్ట్ ఆటోపుల్ వచ్చింది, 2 ఐడీల మీద $120 $240 వచ్చాయి అనుకుందాం. 240 మనం తీసుకొని మళ్ళీ సిస్టంలో వెళ్ళడం ఎందుకు, మళ్ళీ 200 కట్టడం ఎందుకు అనుకొని 240 కూడా తీసుకుంటే ఏమైంది? ఆటోమేటిక్గా ఈ రిబర్స్ సిస్టమ్ అనేది ఆగిపోతుంది. రిబర్స్ సిస్టమ్ ఎప్పుడైతే ఆగిపోతుందో సిస్టమ్ ఆగిపోతుంది. కానీ సిస్టమ్ ఏం ఆలోచించిందంటే వీళ్ళ చేతిలో వెళ్తే ఆటోమేటిక్గా 240 కూడా వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు తీసుకొని పారిపోతారు. అలా కాకుండా ఓన్లీ 20% ఇద్దామని 20% ఇచ్చేసి మళ్ళీ 80%ని
ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మళ్ళీ మల్టిపుల్ ఐడి క్రియేట్ చేస్తూ వేరే వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సిస్టమ్. ఓకే, అదే ఈ రీఇన్వెస్ట్మెంట్ అనేది బిలియనర్స్ ఫార్ములా. బిలియనర్స్ ఈరోజు అందరు కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ లో ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే ఏదో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి డైరెక్ట్ బీరువాలో దాచిపెట్టకుండా వచ్చిన దాంట్లో అవసరాల కోసం కొంత ఉంచుకొని వీళ్ళంతా కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం వల్లనే ఈరోజు కోటీశ్వర్లు అయినరు, బిలియనర్స్, ట్రిలియనియర్స్ అండ్ ఎలా అయినరు? రీఇన్వెస్ట్మెంట్ చేయడం వలన. మనం ఏం చేస్తాం, మనకిస్తే వెంటనే మొత్తం లాగేసుకొని ఇక్కడైతే చిన్న చిన్న అప్పులునే మొత్తం కట్టేస్తాం కదా, మళ్ళీ తిరిగి చూడమన్నట్టు. దానివల్ల మనము ఇక్కడే ఉంటున్నాం. వాళ్ళు ఓన్లీ అంటే 100లో 95% ఖర్చు పెట్టే వాళ్ళే, ఓన్లీ 5% జనాలు మాత్రము తెలివిగా ఆలోచించుకుంటా ముందుకెళ్ళేవాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర లేదు, అంతే తేడా. సో సిస్టమ్ ఏం చేసిందంటే మనం ఎలాగో అంత ఆలోచిస్తలేము కాబట్టి సిస్టమే ఆలోచించి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి కలిపేసింది. ఎక్కడ? ఆ 5%లో కలిపేసింది. అంటే 95%లో వీళ్ళు, అంటే ఈ సిస్టమ్ వచ్చిన వాళ్ళు 95%లో కాదు ఉండాల్సింది, వీళ్ళు ఉండాల్సింది 5%లో అని డైరెక్ట్ మమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ 5%లో కలిపేసింది. అంటే మనం కూడా బిలియనర్స్ జాబితాలో వెళ్ళిపోయాం. ఓకే, సో ఈ విధంగా ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ యొక్క గొప్పతనం అండి. ఇక లాస్ట్ మెథడ్ ఏదైతే ఉందో అదే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఎప్పుడైనా కానివ్వండి, డబ్బులను రోజుకు రూపాయిని డబుల్ చేయండి, అలా డబుల్ 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 చేసుకుంటూ వెళ్ళండి, ఒక నెల కాలంలో అవి ₹1,00,00,000 దాటుతాయండి. అంటే రూపాయికి రూపాయి, ₹2కి 2, 4కి 4, ఇట్లా మనము యాడ్ చేసుకుంటా వెళ్తే ఫ్రెండ్స్ ఒక నెలలో ₹1,00,00,000 దాటుతాయి. రైట్, కాబట్టి ఈ యొక్క మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 మెథడ్సే ఈ సిస్టమ్కి ముఖ్య భూమిక పోషిస్తాయండి. దానివల్ల సిస్టమ్ చాలా అద్భుతంగా స్మూత్గా రన్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో ఈ సిస్టమ్స్ ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఇకపోతే దీని యొక్క విజన్ ఒకటే, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న అమౌంట్ తోటి ఒక సస్టైనబుల్ గ్రోత్ అందరిది చూడాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ ముందుకు సాగుతుంది. రైట్, ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ సిస్టంలో వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా 100% ఇక్కడ సక్సెస్ కావడం కోసం అయితేనే ఈ కాంపౌండింగ్ అనే మెథడ్ని ఉపయోగించి ప్రతి ఒక్కరి విజయానికి కారణం అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో వెనుక ముందు ఆలోచించకుండా రావడమే, ఆ తర్వాత సంపాదించడమే. ఓకే, మరి ఇది ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఇది ఎలా పనిచేస్తుంది అనేది చాలా సింపుల్. ఏం లేదండి, ఈ సిస్టంలో $100తో ఎంట్రీ ఉంటుంది. ఈ $100తో వచ్చిన వ్యక్తికి 2 ఐడీస్ ఇవ్వడం జరుగుతుంది. $50తో 2 ఐడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సిస్టమ్ అనేది ఓన్లీ సింగిల్ లైన్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ 2 ఐడీస్ కూడా ఒకదాని వెనుక ఒకటి లైన్ గా నిలబడతాయి. ఈ లైన్ గా నిలబడిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు రావడం, లైన్ లో నిలబడి ఇలా నిలబడుతూ వెళ్తారు. సో ముందున్నటువంటి 2 ఐడీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆర్డర్ఫుల్ ఇన్కమ్ రావాలంటే వీళ్ళకు 3 ఐడీస్ ప్లేస్మెంట్ కావాలి. ఒక ఐడికి, 2 ఐడికి కూడా 3 ప్లేస్మెంట్ కావాలి, ముగ్గురు. సో ముగ్గురు ప్లేస్మెంట్ కావడం వల్ల ఈ 2 ఐడీలకు కూడా 120 $240 రావడం జరుగుతుంది. ఈ $240 ఏవైతే ఉన్నాయో ఇందులోకి వెళ్ళి ఓన్లీ $40 మనకి ఇచ్చేసి $200 తోటి మళ్ళీ రీఐడి అంటే రీబర్త్ సిస్టమ్ ద్వారా మళ్ళీ ఈ 2 ఐడీలు కాస్త 4 ఐడీల రూపంగా మారడం జరుగుతుంది. సో 4 ఐడీస్ అవుతాయి. అవి ఎక్కడ వెళ్తాయి? లైన్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ వెళ్ళి నిలబడతాయి. దీనివల్ల ఏమవుతుంది? అప్లైన్ గానే ఉండకుండా అప్లైన్ డౌన్లైన్ అవుతారు, డౌన్లైన్ అప్లైనర్ అవుతారు. ఎవరు కూడా ఇక్కడ పాతి పెట్టుకొని నిలబడడానికి ఉండదండి. ఉంటామన్నా కూడా సిస్టమ్ ఉంచదు, మళ్ళీ కిందికి పంపిస్తూ ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఇక్కడ చిన్న పెద్ద డిఫరెంట్ అనేది లేకుండా అందరు కూడా సమానమే అని క్లియర్గా సిస్టమే ఈ డిజైనింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో రైట్, ఇకపోతే ఇక్కడ ప్యాకేజ్ 100 అందరికి తెలుసు. ఈ ప్యాకేజ్ని మనము చార్ట్ రూపంలో చెప్పినట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మళ్ళీ
కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి చార్ట్ రూపంలో చెప్పేదాం, చార్ట్లో వెళ్ళి చెప్పేదాం. చార్ట్లో వెళ్ళి చెప్పడం వల్ల ఈజీగా అర్థమైపోతుంది. రైట్, ఎస్. చార్ట్స్ కనిపిస్తున్నాయి కావచ్చు మీకు ప్రతి ఒక్కరు కూడా. ఎస్ ఎస్ ఎస్, ఓకే, రైట్ అండి. ఈ చార్ట్ ఐ థింక్ ఇది క్లియర్ ఉందనుకుంటాను మీకు, కానీ దీంట్లో రైట్, ఓకే, డన్. సో ఇది చార్ట్ అండి. సో ఇందులో మనం మెయిన్గా మన సిస్టమ్ మనకు ఎన్ని ఇన్కమ్స్ ఇస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ $100 ప్యాకేజ్తో వస్తున్నాం, కానీ ఎన్ని రకాల ఇన్కమ్ ఇస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మనకు 2 టైప్స్ ఇన్కమ్ అండి. ఓన్లీ రెండు ఇన్కమ్లు ఉన్నాయి ఇందులో. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఓకే, స్పాన్సర్ ఇన్కమ్ ఒకటి, రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఒకటి ఫ్రెండ్స్. అది చూపిస్తాను. అది కూడా చూడండి, మనకి ఇక్కడ $100 ప్యాకేజ్ వస్తే ఇక్కడ ఇన్కమ్లు చూడండి రెండు ఉన్నాయి. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. రెండు ఇన్కమ్లు, కానీ చాలా అద్భుతమైన ఇన్కమ్స్ అండి. వీటి గురించి ఇప్పుడు మనము క్లియర్గా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటిది, రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటే ఏంటిది, ఎలా వస్తుందనే విషయాలు మనము చెప్పుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకు ముందుగా ఇందులో ఉన్నటువంటి సిస్టంలో రెండు రకాల ఇన్కమ్ సంపాదించవచ్చు. ఒకటి నాన్ వర్కింగ్ ఇన్కమ్, రెండవది వర్కింగ్ ఇన్కమ్. రైట్, నాన్ వర్కింగ్ అండ్ వర్కింగ్ ఇన్కమ్ అనేది రెండు రకాల ఇన్కమ్స్ ఇందులో ఉన్నాయండి మనకు. ఓకే, రైట్, కొంచెం జూమ్ చేస్తానండి, జూమ్ చూసుకోండి ఒకసారి. రైట్, క్లియర్ కనిపిస్తుంది కదా. గ్రో కాయిన్ జాయింట్ మంత్లీ ఇన్కమ్ ప్రోగ్రెస్ చార్ట్ అని మనము జస్ట్ అవగాహన కోసం, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడం కోసం మాత్రమే మనం డిజైన్ చేసినటువంటి చార్ట్. దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు శ్రీ ప్రవీణ్ సార్, ఆ తర్వాత ప్రవీణ్ సార్ నుండి సత్యనారాయణ సార్, వీళ్ళిద్దరు కలిసి ఈ చార్ట్ ని డిజైన్ చేశారండి. అందరికీ అర్థమయ్యే విధంగా ఈ చార్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వాళ్ళకు. ఓకే, అలాగే ఇందులో ఉన్నటువంటి ఇన్కమ్లలో వర్కింగ్, నాన్ వర్కింగ్. ముందు నాన్ వర్కింగ్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే చాలా ఇష్టం అండి. సో నాన్ వర్కింగ్ లో ఉన్నటువంటి ఇన్కమ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇందులో సంపాదించే ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి గమనిస్తే నిజంగానే $100 వచ్చి ఈ సిస్టంలో నిలబడితే మనకు తెలియకుండా ఇన్కమ్ వస్తుంది. నిన్న క్లియర్గా ఒక్కొక్కరు స్క్రీన్ షాట్ చేసి కూడా చూపించడం జరిగింది. ఓకే, సో చూద్దాం. ఇందులో ప్యాకేజ్ వచ్చేసి $100, ప్యాకేజ్ వచ్చేసి $100 ఫ్రెండ్స్. ఓకే, ప్యాకేజ్ $100. దాంతో మనకి ఇక్కడ 2 IDs జనరేట్ అవుతాయి. ఈ 2 IDs మీద మనకు వచ్చే ఇన్కమ్ $240 రాదు. ఒక నెలలో ఒక ఆటోపుల్ తిరిగింది అనుకున్నా కూడా మనకు $240 వస్తాయి. అందులోకి వెళ్ళి ఓన్లీ మనకి ఇచ్చేది $40. మిగిలిన $200తో 4 IDs రిబర్త్ అవుతాయి. నెక్స్ట్ మంత్ ఇన్కమ్ మనకు $480 వస్తే అందులోకి వెళ్ళి 80 మాత్రం మనకి ఇచ్చేసి మళ్ళీ 400తో 8 IDs ఇక్కడ రిబర్త్ కావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతుందో ఆ ఇన్కమ్ కంప్లీట్ గా మనకే ఇవ్వకుండా రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. 3 నెలల్లో మనకు వచ్చే ఇన్కమ్ 8 IDs మీద వస్తుంది ఫ్రెండ్స్. 8 IDs మీద వచ్చే ఇన్కమ్ $960 అవుతుంది. అందులోకి వెళ్ళి $160 మనకి ఇస్తే $800తో మళ్ళీ 16 IDs రిబర్త్ అవుతాయి. చూడండి, చాలా మందికి డౌట్ ఏముంటదంటే డబ్బులు ఎక్కడి నుండి ఇస్తుంది కంపెనీ అనేది అనుకుంటారు. డబ్బులు ఎక్కడి నుండో కాదండి, డబ్బులు మన దగ్గరే డబ్బులే ఇక్కడ ఒక పద్ధతి ప్రకారంగా పంచడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందరు కూడా. ఓకే, ఇకపోతే మనకి ఇక్కడ ఇలా 3 ఆటోపుల్ ఇన్కమ్ అంతా వస్తే 4 ఆటోపుల్ ఏకంగా $1920. అందులోకి వెళ్ళి $320 మనకు వస్తే మిగిలిన 1600 తోటి 32 ఐడీలు రీబర్త్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఐడీస్ అనేటివి అన్ని కూడా కాంపౌండ్ అవుతూ వెళ్తున్నాయి, పెరుగుతూ వెళ్తున్నాయి ఐడీస్ అన్ని కూడా.
సో దీని వలన మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఫస్ట్ ఎంత వచ్చిందండి? 40 వచ్చింది. రెండోసారి 80, మూడోసారి 160 పెరుగుతూ పోతుంది. చూడండి, డబుల్ అవుతూ వెళ్తుంది అమౌంట్. ఈ డబుల్ అవుతూ వెళ్ళిన క్రమంలో మనకు 5వ ఆట పూల్కి ఏకంగా $3,840 వస్తుంది. అందులోకి వెళ్ళి $640 మనకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఎక్కడెక్కడైతే పోగొట్టుకున్నామో అన్ని కూడా ఇందులో బయట తీసుకోవచ్చు, హ్యాపీగా సంపాదించవచ్చు. పోగొట్టుకున్నవన్నీ కూడా సంపాదించవచ్చు, దానికంటే 100 రెట్లు మించి సంపాదించవచ్చు. ఓకే, సో ఇక మనకు ఏకంగా 3,200 తోటి 64 ఐడీస్ రిబర్త్ అవుతాయండి. ఈ 64 ఐడీస్ మీద మనకు వచ్చేది టోటల్ ఇన్కమ్ 7,680. అయితే అందులోకి వెళ్ళి మనకు వచ్చేది $1,280. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 6వ ఆట పూల్కి మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? $1,280 మీన్స్ $1,20,000. ఎవరు సంపాదిస్తారండి? కేవలం 6 నెలల కాలంలో $1,20,000 ఎక్కడ సాధ్యమైంది? సో ఈ సిస్టంలో సాధ్యమైందండి, ఎందుకంటే దాని యొక్క క్యాల్కులేషన్స్ అంత పక్కాగా ఉన్నాయి కాబట్టి ఈ సిస్టంకి సాధ్యమవుద్ది. ఇకపోతే మనకు 7వ ఆట పూల్లో ఏకంగా 128 ఐడీలు, దాని మీద వచ్చే ఇన్కమ్ 15,360. మనకు వచ్చేది 2,560, అంటే 2.5 లక్షలు 7 ఆట పూల్కి. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మన ఇన్కమ్ కాంపౌండ్ అవుతూ వెళ్తుంది. రైట్, ఇకపోతే మనకు 8వ ఐడి 256, మొత్తం ఇన్కమ్ 30,720. మనకు వచ్చేది 5,120, అంటే 5 లక్షలు. చూడండి ఫ్రెండ్స్, 8వ ఆట పూలకే మనకు 5 లక్షలు వస్తున్నాయి. ఇకపోతే మనకు నెక్స్ట్ 9వ ఆట పూలకి 512 ఐడీస్ అవుతున్నాయి. దీని మీద మనకు వచ్చే ఇన్కమ్ $61,000. మనకు వచ్చేది $10,000, అంటే 10 లక్షలు. చూడండి ఫ్రెండ్స్, ఈ 6వ ఆట పూల్ నుండి చూడండి, 6వ ఆట పూల్ నుండి మనకు వచ్చే ఇన్కమ్ అబోవ్ 1 లాక్ ఉంది. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ 10 ఆట పూల వరకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 ఆట పూల వరకు టోటల్ మనకి ఇన్కమ్ వచ్చేసి $40,920 మనం సంపాదించుకుంటాం మొత్తం ఓవరాల్ గా. అంటే ఈ 10 ఆట పూల ఇన్కమ్ మనకు వస్తే చాలండి, మన జీవితాలన్నీ కూడా మారిపోతాయి. 40 లక్షలు మనం ఏం చేస్తే సంపాదిస్తాం? చిన్నగా ఆలోచిద్దాం, ఏం చేస్తే సంపాదిస్తాం 40 లక్షలు? మళ్ళీ ఈ 10 ఆట పూల తర్వాత ఆగిపోతుందా అనే సందేహాలు రావచ్చు. సో ఈ 10వ ఆట పూలు అయిన తర్వాత మళ్ళీ సిస్టమ్ మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తుంది. మళ్ళీ 2 నుండి స్టార్ట్, మళ్ళీ 10 ఆట పూలు తిరుగుతాయి, మళ్ళీ $40,000 వస్తాయి, మళ్ళీ సిస్టమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడనే వచ్చేస్తుంది. అంటే ఇదొక చక్రం అండి, తిరుగుతూనే ఉంటుంది. 10 ఆట పూలు వచ్చినాయి, మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ 10 ఆట పూలు, మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ 10 ఆట పూలు, ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇక 10 ఆట పూల కంటే ముందుకెళ్ళాం అనుకోండి, మనం హ్యాండిల్ చేయలేము, అప్పటికే ఎక్కువైపోతుంది. $20,000 వస్తున్నాయి, అంటే 20 లక్షలు. 20 లక్షల అంటే $20,000 మనం వేరే వాళ్ళకి సేల్ చేయాలంటే చాలా కష్టమైన పని అండి అది. ఇప్పుడు దాని మీద అవగాహన ఉన్న వాళ్ళే అమ్మలేకపోతున్నారు, కొత్త వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు క్రిప్టో అంటే తెలియని వాళ్ళు కూడా మన సిస్టంలో ఉన్నారు. ఎందుకంటే స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో స్పాన్సర్ ఏం చేస్తారంటే, నీకు ఏదైతే నేను ఉన్నాను కదా అని తీసుకొచ్చేటప్పుడు మంచిగానే తీసుకొస్తారు, కానీ తర్వాత వదిలేస్తారు. ఎప్పుడైతే మనం మాట మీద తీసుకొచ్చామో తప్పకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము దగ్గరుండి అన్ని చేసి పెట్టాలి ఫ్రెండ్స్. అది మనము వాళ్ళని ఇందులో తీసుకొచ్చినందుకు వాళ్ళకిచ్చే సర్వీస్ అండి అది. ఓకే, సో ఈ విధంగా మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్లో ఏం పని చేయకున్నా కూడా ఒక వ్యక్తి వచ్చి హ్యాపీగా $40,000 సంపాదించవచ్చు కేవలం $100. ఇకపోతే రెండో ఇన్కమ్ చాలా అద్భుతమైన ఇన్కమ్, అదే స్పాన్సర్ ఇన్కమ్. సో మీరు ఎవరికైనా ఒకరికి రెఫర్ చేస్తే మీకు అందరికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంది, $10 వస్తున్నాయి.
రెఫర్ చేసినప్పుడు. ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లని తీసుకొచ్చే అవసరం లేదండి. అలా అని చిన్న చిన్న వాళ్ళని కూడా, అంటే మొత్తానికి క్రిప్టో నాలెడ్జ్ లేని వాళ్ళని కూడా తీసుకొస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది మనకే అవుతుంది. మినిమం క్రిప్టో అంటే ఏంటిది, యూఎస్డిటీ అంటే ఏంటిది అనే విషయాలు కొందరికి తెలుసున్నాయి అనుకోండి, హ్యాండిల్ చేయగలుగుతాం. లేకుంటే మనం 100 మందిని జాయిన్ చేసి 100 మందికి కూడా వచ్చిన ఇన్కమ్ని మనమే క్యాచ్ చేసి ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఓకే, సాధ్యం కాదు. ఎవరి వల్ల సాధ్యం కాదండి. ఎవరిది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎలా తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటూ వెళ్తుంటారు. అందరికీ తీసుకోవాలంటే కష్టం అండి. సో ఎవరిది వాళ్ళు తీసుకుంటే ఈజీ అవుతుంది. కాబట్టి ఎవరిది వాళ్ళు తీసుకునే విధంగా క్రిప్టో మీద అవగాహన పెంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నెక్స్ట్ మనం తీసుకునే ఇన్కమ్స్ పెద్దగా ఉంటాయి. కాబట్టి ఎవరిది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడము ఉత్తమం, నేర్చుకోవడం ఉత్తమం అండి. ఓకే, సో మనం ఒక వ్యక్తికి రెఫర్ చేస్తే ఫస్ట్ టైం మనకు 10 ఇస్తాడు. అతనికి ఎప్పుడైతే ఆటోపుల్ ఇన్కమ్ వస్తుందో మళ్ళీ 20 ఇస్తాడు. మళ్ళీ అతనికి ఎప్పుడైతే 3 ఆటోపుల్ ఇస్తాడు 40 ఇస్తాడు. ఆ 2 ఆటోపుల్కి, 3 ఆటోపుల్కి 80, 4 ఆటోపుల్కి 160. అలా ఓవరాల్గా మనకు ఒక వ్యక్తి $20,000 సంపాదించి పెడతాడండి. అతనికి 10 ఆటోపుల్ తిరిగేసరికి మన ఇన్కమ్ $20,000 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి కన్నా రెఫర్ చేద్దాము వద్దా? రెఫర్ చేస్తే $20,000 వస్తాయి. రెఫర్ చేయకుంటే ఏం రావు. చూడండి, ఒక వ్యక్తికి మనం ఈ సిస్టమ్ తీసుకెళ్ళి చెప్తే మనకొచ్చే ఫలం ఏదైతే ఉందో $20,000 అంటే 20 లక్షల రూపాయలు ఫ్రెండ్స్. ఎవరిస్తారండి 20 లక్షల రూపాయలు? ఈ అవకాశం మనం వేరే వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళ నుండి మనకు $20,000 వస్తున్నాయంటే అంతకంటే ఇంకేం కావాలండి వేరే వాళ్ళకి చెప్పడానికి ఇది? సో అది సిస్టమ్ అండి. సో మనకు ఒక్క వ్యక్తి $20,000 సంపాదించి పెడితే, ఒకవేళ మనము 5 మెంబర్స్కి రెఫర్ చేస్తే $1,00,000 సంపాదించి పెడతారండి. $1,00,000 అంటే మనకు ₹1,00,00,000. అదే ఒకవేళ మనము 10 మెంబర్స్కి రెఫర్ చేసినట్లయితే ఇక్కడ $2,00,000 సంపాదించి పెడతారు. ఈ $2,00,000 అంటే $2,00,000 అంటే మనకు 2 కోట్లు. ఇక అది కాదు ఇది కాదు ఇట్లా కుదరదు, కానీ ఏకంగా మనము 100 మందిని చేద్దామని మైండ్లో ఫిక్స్ అయింది అనుకోండి. 100 మందిని చేస్తే ఏకంగా మనకు వచ్చే ఇన్కమ్ $20,00,000. $20,00,000 అంటే 20 కోట్ల రూపాయలు. సో అంత అద్భుతమైన ఇన్కమ్ మనం ఇందులో హ్యాపీగా సంపాదించవచ్చు. మరి ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకు ఇది ఏ విధంగా అనిపిస్తుందో ఎవరిది వాళ్ళు ఆలోచించాలి. సిస్టమ్ అద్భుతంగా డిజైన్ చేయబడి అందరికి ఇన్కమ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. మీరు చూశారు నిన్నటి మీటింగ్లో, మొన్నటి మీటింగ్లో కూడా ఏం జరిగింది? విత్డ్రాల్ పెట్టి వెంటనే చూపిస్తే ఇక్కడ విత్డ్రాల్ పెట్టి ఇక్కడ నుండి క్లోజ్ చేసి అక్కడ వెళ్ళేసరికి అమౌంట్ వచ్చింది. చూడండి, విత్డ్రాల్ విషయంలో కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంది సిస్టమ్. అంటే నాట్ ఓన్లీ విత్డ్రాల్స్, ప్రతిది కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిస్టంలు మనము వేరే వాళ్ళకి ఆహ్వానం పలకడము మనకు సంతోషకరం. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా హ్యాపీగా, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు, అంటే స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళు స్ట్రాంగ్ కావడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. రైట్. సో ఇది సిస్టమ్ ఫ్రెండ్స్, మనకు చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఇక్కడ ఉన్న పట్టికను ఆధారంగా చేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఉన్నటువంటి వీడియోస్ ఏవైతేనో వాటిని కూడా వినండి. దానివల్ల మనకు నచ్చిన, అంటే మనకు ఏదైతే అర్థమైందో ఆ అర్థమైనటువంటి విషయాలన్నీ కూడా మనం కొత్త వాళ్ళకి చెప్పినట్లయితే ఆటోమేటిక్గా కొత్త వాళ్ళకు కూడా అవగాహన కలిగి తప్పకుండా ఈ సిస్టంలో వచ్చి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు. మనకు కావాల్సింది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా విన్ అవ్వాలి. ఓకే, ఇంతకుముందు పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో కొంత లేట్ వస్తుంది, కొందరు పోగొట్టుకున్నారు. ఇవన్నీ మళ్ళీ రికవర్ కావాలంటే ఈ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరి అమౌంట్ రికవర్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా $100 రిస్క్ చేసి రావాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మన సిస్టమ్. కాబట్టి సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే సిస్టమ్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని వేరే వాళ్ళకు చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి.